అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్యతో పాటుగా వ్యక్తుల యొక్క సహకారం, తండ్రి యొక్క ఆశీస్సులు, గురువులతో కలిపి తీసుకునే నిర్ణయాలు మొదలైనవన్నీ అనుకూలంగా ఉంటాయి. అలాగే విద్యాపరంగా ఈ రోజున చక్కటి అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే కృషి, అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. తల్లిదండ్రుల యొక్క సహకారంతో, తల్లిదండ్రుల యొక్క దీవెనలతో పనులని చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వారికి సౌకర్యాలని కల్పిస్తారు. అలాగే ఆధ్యాత్మిక మందిరాలని దర్శించడానికి ప్రయత్నం చేస్తారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం ఉంది. మాట విలువ పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది. కుటుంబంలోని వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కుటుంబ విలువలను పెంచుకుంటూ, కుటుంబ వాతావరణంలో అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకుంటూ ఆర్థిక సంబంధమైన విషయాల్లో చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మీ యొక్క స్నేహ సంబంధాల విషయంలో, అంటే మీ యొక్క స్నేహితులతో, మిత్రులతో ముచ్చటించేటప్పుడు కానీ, వారితో కలిపి చర్చలు చేస్తూ వారితో ప్రయాణాలు చేయడానికి సంకల్పించిన సందర్భాల్లో కానీ చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు కావచ్చు, లేకపోతే ఎదురు చూసిన విషయాలలో కొంత మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అంటే ప్రయాణాలు చేసేప్పుడు సౌకర్యాల విషయంలో కావచ్చు, కొత్త పరిచయాల విషయంలో కావచ్చు, కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఎదురవుతున్నా, ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నా దాని దైవబలంతో మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాలు, గౌరవం, కుటుంబంలో వ్యక్తుల యొక్క గౌరవం పెరగడం, అలాగే మీ శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం, వృత్తిపరంగా అభివృద్ధి, వృత్తిలో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా తండ్రి, పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. అది కొన్ని సందర్భాల్లో పూర్తి స్థాయిలో మీకు లభ్యం కాకపోయినా మొత్తానికి ఎదురైన ఏ రకమైన సమస్యనైనా అధిగమించడానికి, నూతన స్నేహ సంబంధాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, సంఘంలో గుర్తింపు, గౌరవం పెంపొందించుకోవడానికి, ఆర్థిక విషయాల అనుకూలతలకి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయమే అయినప్పటికీ కూడా చిన్నపాటి ఆలస్యాల, ఆటంకాలు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉందంటే ఆశించిన ధనం సమయానికి వచ్చే విషయంలో కొంత అది లేట్ అవ్వడం బట్టి కూడా కొంత మీరు ఇబ్బంది పడే అవకాశం ఉన్నా దాన్ని ఏదో రకంగా మీ సమయస్ఫూర్తితో అధిగమిస్తూ ముందుకు పెడతారు.